ఏపీ రాజకీయాలపై మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2024 ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, నాన్న నాగబాబు గారు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మా ఓట్లు కూడా ఏపీకి షిఫ్ట్ చేశారు. ఆంధ్రాకి ఎవరి అవసరం ఉందో ఆయనకే ఓటు వేస్తాను. ఆంధ్రాకి అతను అవసరం లేదేమో నాకు తెలియదు, కానీ అతనికి ఆంధ్ర కావాలి, ఇది నాకు తెలుసు. ఆంధ్ర ప్రజలు రియలైజ్ అవ్వట్లేదు, వాళ్ళకి కొత్త ప్రభుత్వం కావాలని. మీకు 500 రూపాయలు ఇచ్చి 5 ఏళ్లలో మీ వద్ద నుంచి 5,000 లేదా 5 లక్షలు లాక్కుంటున్నారు, అది అర్థం కావట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదు, లీడర్. నేను బాబాయ్తో ఎక్కువ మాట్లాడలేదు, కానీ నాన్న బాబాయ్తో జరిగేవన్నీ మాకు చెప్తారు. కల్మషం లేని వ్యక్తి ఆయన. పాపం ఆంధ్ర ప్రజలకి తెలియట్లేదు. బాబాయ్ మాత్రం వాళ్ల కోసం ఏమైనా చేస్తాను అని సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఈ రోజు అలా ఎవ్వరూ లేరు. మా ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ప్రచారానికి వెళ్లాను, ఈసారి కూడా నేను ప్రచారానికి వెళతాను అని చెప్పుకొచ్చాను. అనంతరం డబ్బు ఫేమ్ ఉండి కళ్యాణ్ గారు ఎందుకు ఇలా జనాల కోసం చేస్తున్నారు అనే ప్రశ్నకు, నాకు అది తెలియదు. మా బాబాయ్కి ఎలాంటి వ్యాపారాలు లేవు, సినిమాలు చేస్తాడు. ఆ డబ్బులు మళ్లీ జనసేనలో పెడతాడు. జనాలకి సమస్య ఉంది, అది సాల్వ్ చేయాలని అనుకుంటాడు. పొలిటీషియన్ అనే అర్థం ఇప్పుడు మారింది. ఆయన లీడర్ అనే పిలుస్తారు. ఆయనకు అంత దమ్ము ఎలా వస్తుందో నాకు తెలియదు. ఆయన ఏం చేసినా మేము ఆయనకు సపోర్ట్ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో తన విడాకులపైన స్పందించారు. మాది ప్రేమ వివాహం కాదు, అరేంజ్ మ్యారేజ్. కొన్ని వర్కౌట్ అవ్వక విడిపోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత లైఫ్ బాగా ఉండాలని అంతా అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను, కానీ తర్వాత మనుషులను నమ్మకూడదని అర్థమైంది. ఈ పెళ్లితో నేను ఒక జీవిత పాఠాలు నేర్చుకున్నాను. నా విడాకుల తర్వాత ఎంతో ఏడ్చాను, చాలా బాధగా ఉంటుంది. అందరూ నన్నే కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూసి చాలా బాధపడ్డాను. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా నిలబడింది. దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతానికి నేను సింగిల్, లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను. అవసరమైతే త్వరలో రెండో పెళ్లి చేసుకుంటా అంటూ వివరించారు. అయితే నిహారిక కామెంట్స్ పై మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా స్పందించారు. యూట్యూబర్ నిఖిల్ కు పలు సూచనలు చేశారు. విడాకుల గురించి ఇలా ఇంటర్వ్యూలలో మాట్లాడకూడదు, ముఖ్యంగా ఒకవైపే మాట్లాడకూడదు. దానివల్ల బాధపడిన వాళ్ళ గురించి జోక్యం చేసుకోకూడదు. దానికంటే వచ్చిన బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడింది మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించు. కానీ ఏమీ తెలియకుండా ఒకవైపు జడ్జ్ చేయడం తప్పు అంటూ చురకలంటించారు. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.